పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యుద్ధ ప్రభావంతో వచ్చే నష్టాన్ని నివారించే చర్యలు చేపడతామని తెలిపారు. దీన్ని అధిగమించేందుకు వర్క్ ఫ్రం హోం తప్పదన్నారు. గవర్నమెంట్ లో కూడా ఈ పద్ధతి తీసుకొస్తామని తెలిపారు. దుబారా తగ్గించాలన్న ప్రధాని మోదీ పిలుపుపై యువత ఆలోచించాలని సూచించారు. 2 రోజుల్లో తాము కొన్ని నిర్ణయాలు ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా నేను కూడా ఈ దేశం కోసం పనిచేయాలి, నేను కూడా ఆలోచించాలనే ఆలోచన మీ అందరికీ రావాలి. చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, ఓకే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య, డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం, సెక్యూరిటీ మీనింగ్ఫుల్గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. వేరే దేశాలపైన ఆధారపడకుండా. కొన్ని నెలల క్రితం వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఐబొమ్మ చర్చనీయాంశంగా మారింది. ఈ యాప్ నిర్వాహకుడు